వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆకృత్యాలపై నందమూరి బాలకృష్ణ నిప్పులు చెరిగారు. నిజంగా వైసీపీకి సంబంధించిన పరిపాలన ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుందని, ఆ తర్వాత వాళ్ళే తెలుసుకుంటారంటూ చెప్తున్నారు. సో ప్రస్తుతం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి ఒక ఎంపీ తన కూతురి వయసున్నటువంటి వ్యక్తితో ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ చెప్తున్నారు. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసేటువంటి ఇటీవల సస్పెన్స్కి గురైనటువంటి శాంతి ఆమె భర్త మదన్ మోహన్ మధ్య తెగదెంపులు అయిపోయింది. అయితే ఇటీవల మదన్ మోహన్ తన భార్యపై ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డితో లైంగిక సంబంధం ఉందని మదన్ మోహన్ ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. విజయవాడలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనకి మదన్ మోహన్ రెడ్డికి కొన్నాళ్ల కిందటే సంబంధాలు తెగిపోయాయని స్పష్టం చేశారు శాంతి. డబ్బు కోసమే తనపై మదన్ మోహన్ అసత్య ఆరోపణలు చేశారని మీడియా ముఖంగా ఆమె బోర్న వెలిపించారు. అతనితో విడిపోయాక తాను మరో పెళ్లికి అయితే చేసుకున్నట్టుగా చెప్పారు. విజయసాయిరెడ్డి వ్యవహారంపై స్పందిస్తూ విజయసాయిరెడ్డి నేను విశాఖపట్నంలో పనిచేసినప్పుడు వైసీపీ తరపున విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కావడంతో డ్యూటీ విషయంలో కలిసినంత మాత్రాన ఆయనతో నాకు లైంగిక సంబంధం అంటగడతారా? ఇది పద్ధతి కాదంటూ విలపించారు శాంతి. విజయసాయిరెడ్డికి తనకి ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పారు. అయితే కావాలనే దీని మీద ఎవరో చేస్తున్న ప్రచారం తప్ప నిజాలు లేదంటూ విజయసాయిరెడ్డి కూడా చెప్తున్నారు. అయితే ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ ఏ రకంగానూ లేకపోతే అలాంటి వార్త ఎందుకు వస్తుంది? ఎంతో మంది ఉన్నారు, మరి వాళ్ళ మీద రాంది విజయసాయిరెడ్డి అలాగే శాంతి గారి మీద మాత్రం ఎందుకు వచ్చింది? ఏది ఏవైనా ఇక్కడ ఎవరికి అన్యాయం జరగకూడదు. ముఖ్యంగా మహిళా నేతలకి అన్యాయం జరగకూడదు. జరిగితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. అలాగే నిజంగానే నందమూరి